మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. కుటుంబం, దేవుడిచ్చిన కుటుంబం చూడండి, సంపూర్ణమైన మాన్యత కలిగి, తర్వాత తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడి వలె ఉండవలెను. కాబట్టి ఇంటిని కాపాడుకోవాలా, ఇంటిని భద్రపరుచుకోవాలా. భార్య, బిడ్డలు, లేదా భర్త, తల్లి, తండ్రి ఉన్న కుటుంబము దేవుడిచ్చిన విలువైనది. చాలాసార్లు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. రెండోది ఏమిటంటే కుటుంబంలో ఆధిపత్య పోరు. భర్త అంటాడు, నేను శిరస్సును నీ వినాల్సిందే. ఓ దైవజనుడు చెప్పాడు ఏమిటంటే, శిరస్సు తల దేనికి జాయింట్ ఏముంది? మెడకు. ఆయన అన్నాడు, నేను శిరస్సును, బైబిల్ చెప్తుంది ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో, మీరు అన్ని విషయంలో మీ భర్తకు లోబడి ఉండాలా, శిరస్సుకు లోబడి ఉండాలన్నాడంట భార్యతో. ఆమెనిందంట, సర్లేయ్యా నువ్వు శిరస్సు అయితే కానీ నేను నెక్. నువ్వు ఎటు తిరగాలన్నా చెప్పండి, రిమోట్ కంట్రోల్ అనమాట. నేను ఎటు తిప్పితే అటు తిరుగుతావు, అంతే. నువ్వు పైన ఉన్నావు కాదనట్లేదు, కానీ నేను ఎటు తిప్పితే అటు తిరగాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏమిటి? ఆధిపత్య పోరు. ఏమిటి? భార్య ఏమో నేను చెప్పింది నాలా, భర్త ఏమో ఏమనంటే బైబిల్ తీస్తాడు. ఆ వచ్చిన ఈ వచ్చినమని వచ్చిన చెప్పింది చాలు, కూర్చో, నేను చెప్పింది నువ్వు, ఎందుకంటే నా దగ్గర రిమోట్ ఉంది, నేను చెప్పినట్టు నువ్వు ఆడాల్సిందే, నువ్వు ఎక్కడైనా తిరిగిరా, నేను నిన్ను ఆడించాల్సిందే. ఆధిపత్య పోరు. విషయం ఏమిటంటే ఆధిపత్య పోరు కాదు ఇల్లు. దేవుడు మనకిచ్చిన ఇల్లు, కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలము, తల్లి, తండ్రి, మనందరం కలిసి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేయడం కోసం కాదు, ఒకరికొకరు గౌరవించుకోవడము, ఒకరి ద్వారా ఒకరు క్షేమాభివృద్ధి పొందడం, ఒకరికొకరు అప్రిషియేషన్, ఒకరి వల్ల ఒకరు క్షేమం. కాబట్టి ఏమిటంటే ఆధిపత్యం కాదు. అలానే ఒకరిని అవమానపరచడం, ఇంకోటి గొప్పగా అనుకోవడం కాదు, లేదా పెత్తనం కాదు, నేను చెప్పింది నాలా అనేది కాదు. కాబట్టి ఇక్కడ చూస్తే సోదరుడ సహోదరి, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవాలి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై, చెప్పండి, అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగా ఉండును. ఎంత భయంకరమండి! నేను అన్నట్లు బైబిల్ చెప్తుంది, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడు. ఇంటిని వదలడము, కుటుంబాన్ని వదిలేయడము, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండడము, కుటుంబం గురించి బాధ్యత లేకుండా ఉండడము వాక్య విరుద్ధము. మనందరము భక్తి సాధన, ఆత్మ సాధన, వాక్య సాధన అంత అవసరము. అలానే కుటుంబాన్ని కూడా మనము నడపాల, కుటుంబాన్ని సంరక్షించాల, నడిపించాల. అంత మాత్రం కాకుండా వారిని సరైన మార్గం నడిపించగలగాల, లేకపోతే అవిశ్వాసి కంటే ఘోరం అంటాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబము. కాబట్టి ఆధిపత్య పోరొద్దు. ఇక్కడ ఎవరి ఆధిపత్యం కాదు, ఎవరి వలన ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. నీ భార్య చెప్పాలా భర్త గురించి, నా భర్త వల్ల నాకు క్షేమం ఉంది. భార్య గురించి చెప్పాలా భర్త, నా భార్య నా కుటుంబ క్షేమం కొరకు పనిచేస్తుంది, ఆమె ఏం ఆలోచించినా నా కుటుంబ క్షేమం కొరకే. అలానే బిడ్డలు చెప్పాలా, మా తల్లిదండ్రులు వారు మా కొరకు ప్రయాసపడమే కాదు మా క్షేమం కోరేవారు. అలానే తల్లిదండ్రులు కూడా బిడ్డలు సరైన మార్గం నడిపించాలి. ఒక సత్యం ఏమిటంటే కుటుంబం ఎలాంటిదంటే చిన్న సైజు సంఘం అనమాట. అది చిన్న సైజు సంఘం కుటుంబం. ఎందుకని ఉండే 4, 5, 6 ఉంటే ఆ 4, 5, 6 4 రకాలు, 4 ఉంటే 4 రకాలు, 5 ఉంటే 5 రకాలు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 రకాలు ఉంటారు. చిన్న సంఘం, చిన్న సైజు సంఘం అనమాట. అది ఎవరు నడపాలా? తల్లిదండ్రి నడపాలా. నీ బాధ్యత. పిల్లలను చదివించడము బాధ్యత, పిల్లలను సరిగా నడిపించడం బాధ్యత. వాళ్ళు బయట సమాజం భయంకరంగా ఉంది. ఎంత భయంకరం అంటే చెడిపోయిన, భ్రష్టు పట్టిన, నీచమైన సమాజంలో మనం ఉంటున్నాం. అలా అనడం బాధకరమే కానీ వాస్తవం అలాంటిది. అలా ఉంది వాస్తవంగా. 8th క్లాస్కి డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారు. 8th క్లాస్, 9th క్లాస్ క్రైమ్లో
నిన్న చూస్తే ఒక ఆమె ఒకరిని చంపేసింది, మర్డర్ చేసింది. ఆమెను అడిగారు, ఎందుకమ్మా చంపావు, మర్డర్ చేసావా అంటే, చంపితే ఎలా ఉంటుంది చూద్దామనే ఉద్దేశంతో చంపేసింది. నిజంగా ఎంత భయంకరమండి! అంటే ఎంత భయంకరమైన సమాజంలో ఉన్నామో చెప్పలేము. ఈ సమాజము నీ బిడ్డలను, కుటుంబాలను సర్వనాశనం చేసేస్తుంది. నీవు ఎంతో జాగ్రత్తగా, ఎంతో పట్టింపు కలిగి, ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో కాషస్ తీసుకుంటే తప్ప నీ బిడ్డలు ప్రయోజకులు గారు. అలాంటి సమాజం ఉంది. దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ కుటుంబం మీద శ్రద్ధ పెట్టాలి. ఆధిపత్య పోరు కాదు. కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు చూసినా ఏదెత్తినా గొడవ, ఏదైనా ఎత్తు. ఆమె ఎడ్డమంటే నేను తడ్డమంటాడు, తడ్డమంటే ఎడ్డమంటాడు, అంతే. ఆయన ముందు కంటే వెనకంటే, వెళ్దామంటే వద్దంటదేమో. ఈరోజు వద్దండి, ఈరోజు వద్దమ్మా పెళ్ళి కంటే, ఆమె డ్రెస్ చేసుకోండి, ఎక్కడికంటే పెళ్ళికి వెళ్దామని. అరే నేనే ఇప్పుడే చెప్పే వద్దని అంటే ఏం చెప్తే దాన్ని రిపోస్తారన్నమాట. అనుకో కొంతమంది చాలా తెలివిగల భర్తలు ఏమిటంటే రివర్స్లోనే వచ్చేస్తారు. ఏమిటంటే ఈరోజు అసలు పెళ్ళికి వద్దు అంటే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని ముందే చెప్పేస్తారు, వచ్చేస్తున్నామని. ఏదో ఒక రూట్లో నడుపుకోవాలి కదా. సరే, ఏ విధం చేత నేను కుటుంబంలో ఐక్యత కలిగి ఉండడము, ఆధిపత్య పోరు లేకుండా ఉండడం, బిడ్డలను సంరక్షించుకోవడం. అలానే కొంతమంది ఇంకా అనుమానాలు. కొంతమంది భార్య అంటే చచ్చే అనుమానం, కొంతమంది భర్త అంటే చచ్చే అనుమానం. ఎంత అనుమానాలు చెప్పలేం. ఒక ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, డ్రైవ్ చేస్తా ఆమెమో గవర్నమెంట్ ఆఫీసర్, ఈయనకి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. సద్యోగంలో ఉన్నాడు, భార్యలు పెద్ద ఉద్యోగాలు వస్తుంటే మాత్రం అది పెద్ద ప్రాబ్లం. ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మంచిగా సంపాదిస్తుంది, హ్యాపీగా వస్తుంది, కాలు మీద కాలు తిని ఆమె డ్రాప్ చేసి రావడం పెద్ద కష్టమేముందండి. చాలా కొంతమంది ఎంత నామూషో చెప్పలేం. మళ్ళీ ఊర్లో అందరికీ అన్ని పనులు చేస్తాడు, కానీ భార్య విషయం వచ్చే లోపల అది ఎంత నామూషో చెప్పలేం. అదేదో పెద్ద మొత్తం అంత సమస్తం కోల్పోయిన విధంగా. సరే, ఈయన డ్రైవ్ చేస్తూ ఆమె డ్రాప్ చేసి రావాలి. డ్రైవ్ చేసేటప్పుడు టూ వీలర్ కానీ ఏదైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కడ చూడాలండి చెప్పండి? ముందుకే చూడాలి కదా. మనందరం ముందుకే చూసి నడుపుతాం. ఆయన ముందుకు చూడడం. ఎందుకంటే వెనక కూర్చున్న నా భార్య ఎవరిని చూస్తుంది. కాబట్టి ఆయన టెన్షన్ ఏంటంటే ఆమె ఎవరిని చూడాలి. కాబట్టి డ్రైవ్ చేస్తా ఇక్కడ మిర్రర్ ఉంటుంది, అద్దం ఉంటుంది కదా, వెనక కనపడే అద్దం ఉంటుంది. ఆ వెనక అద్దంలో ఆమెనే చూస్తున్నాడు. ఎన్ని యాక్సిడెంట్లు చెప్పలేము. చివరికి ఆమె అనింది, దండం పెడతాను బాబు, నీ బండి నేను ఎక్కాను. నేను ముందే చెప్పాను, నాకు ముందే తెలుసు ఏమని, నువ్వు నా బండి ఎక్కమని. ఎందుకని? ఎవడో బండి నీ కోసం సిద్ధంగా ఉంది. ఎక్కితే కింద పడేస్తాడు, ఎక్కపోతేనేమో అనుమానం. ఎంత అనుమానం అంటే, అరే ముందు చూసి డ్రైవ్ చేయాలంటే అద్దంలో నాకు చూసి ఆమె ఎవరు చూస్తుందాం. 5:30కు ఆఫీస్ అయిపోతుంది, 5 గంటలు 5:30కి అయిపోతుంది. ఇంకా 5:30 నుండి టెన్షన్. ఏం చేస్తుందంటావు, ఎవరితో మాట్లాడుతుందంటావు. 5:30కి అయిపోతుంది, 5:45 అయిపోయింది, 5:06 అయిపోయింది. ఎంత టెన్షనో చెప్పలేం. కనబడిన వాళ్ళ దగ్గరికి అడుగుతాడు. సోదరుడే సహోదరి, కుటుంబాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే, కుటుంబాన్ని సరిగ్గా నడుపుకోకపోతే, కుటుంబాన్ని సరిగ్గా నిలబెట్టుకోకపోతే దేనికి పనికిరాని వాళ్ళగా అయిపోతాం. నువ్వు చివరికి ఏం సాధించావంటే బూడి తప్పేం లేకుండా అయిపోతుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబము సరిగా నడుపుకోవాలి, సరిగా పరిపాలించాలి. అనుకో రాయబడింది, కుటుంబాన్ని బాగుగా ఏలువాడునై ఉండాలి. అంటే చిన్న సంఘం లాంటిది, చక్కగా నడపాలి. ఇబ్బందే చెప్పక సమాజం ఇలా ఉంది, బిడ్డలు నడపడం తేలికైంది కాదు. కానీ అన్ని రకాల మనుషులు ఎలా ఉంటే సంఘాన్ని సేవకుడు ఎలా నడుపుతాడో, 2-3 రకాలు లేదా నీ ఇంట్లో భిన్న ధృవాలు, భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు ఉన్న నీ బిడ్డలను, నీ భార్యను, నీ భర్తను అన్నీ కలిసి నడవడమే అది ఒక కుటుంబం. సంఘం కూడా అలాంటిదే. ఎవడి అభిప్రాయాలు అనుకుంటాయి, అయితే అందరం కలిసి ఒక గొడుగు కింద ఉండడమే సంఘం. కాబట్టి కుటుంబం కూడా చిన్న సంఘము. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్త నడుపుకో, పోగొట్టుకోబాకు. ఒక విషయం ఏమిటంటే, పోగొట్టుకున్నాక దాని విలువేంటి అర్థమవుతుంది, వాళ్ళు పోయాక అర్థమవుతుంది. మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ పోయినాక వాళ్ళ విలువ అర్థమవుతుంది. కాబట్టి కాపాడుకో.